Hey guys, welcome to my YouTube channel and thank you so much for clicking on this video. If you are new to my channel, please do subscribe and ఇది వచ్చేసి నేను ఫ్రెండ్స్ దగ్గరికి లాంగ్ వీకెండ్లో ట్రిప్కి వెళ్ళాను అనమాట. సో అప్పుడు బీచ్కి వెళ్ళాను, క్యాంపింగ్కి వెళ్ళాము. సో అవన్నీ నేను అంతకుముందు లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఆల్రెడీ, చూడకపోతే చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము బీచ్కి వెళ్తున్నాము. నేను రెడీ అయ్యి అక్కడ ఈ హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ట్రై చేసినందుకు అక్కడ మొత్తం వీడియో చేసుకొని షో ఆఫ్ చేస్తున్నాను అనమాట. అండ్ యా, మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాము, ఆల్మోస్ట్ ఈవినింగ్ 4కి అలాగా. ఇట్స్ 2 hours జర్నీ, సో వెళ్ళి మళ్ళీ వచ్చేసేలాగా. అండ్ యా, వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ బీచ్ అయితే నాకు నచ్చింది. బీచ్ ఏంటో చెప్పలే కదా, క్యారోలినా బీచ్. సో వేరే నార్త్ క్యారోలినా, సో క్యారోలినా బీచ్కి వెళ్తున్నాం అనమాట. అండ్ దారి మధ్యలో ఈ వ్యూ సీనరీస్ అన్నీ, అంటే పక్కన గ్రీనరీగా బాగుంది. అండ్ మధ్యలో అయితే వర్షం కూడా పడింది, చాలా బాగా అనిపించింది. యూజువల్గా కార్ జర్నీస్లో డ్రైవ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆబ్వియస్లీ చిరాకుగా ఉంటుంది. పక్కన కూర్చునే వాళ్ళకి, అంటే ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు. ఆ వ్యూ కానీ, ఆ సౌండ్ కానీ, ఆ వెదర్ కానీ, మధ్యలో ఏదో ఒకటి తింటూ అలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నాకు బాగా నచ్చింది జర్నీ. అండ్ మేము మధ్యలో ఫుడ్ తినడానికి అండ్ గ్యాస్ స్టేషన్కి అట్లా అని చెప్పి మధ్యలో ఆగామన్నమాట 1-2 సార్లు. సో ఫుడ్ తీసేసుకొని బీచ్లో కూర్చొని తినేలాగా ఎవరికి నచ్చింది వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. అండ్ నేను ఆబ్వియస్లీ గ్యాప్ దొరికితే వీడియోస్ లేకపోతే అట్లా ఫొటోసే దిగుతూ ఉన్నాను అనమాట, రెడీ అయ్యాను కాబట్టి. అండ్ యా, ఇప్పుడు బీచ్కి రీచ్ అయిపోయాము. అక్కడ పార్కింగ్కి కొంచెంసేపు ఎత్తుక్కొని చూసుకునేసరికి టైం పట్టింది. అండ్ ఇక్కడ ఇలాగ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, బీచ్ వ్యూకి ఆబ్వియస్లీ ఉంటాయి కదా, అలాగా చాలా బాగున్నాయి. అండ్ నైట్ టైం మళ్ళీ అక్కడ మనకి ఎలా ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది, అలాగా జైంట్ వీల్ అవన్నీ పెట్టి కొంచెం ఫుడ్ స్టాల్స్ లాగా ఉందన్నమాట. అవన్నీ కూడా నేను రికార్డ్ చేశాను, నెక్స్ట్ వస్తుంది చూపిస్తాను. ఇప్పుడైతే డైరెక్ట్ బీచ్కి వెళ్తున్నాము. కొంచెం దూరం, మేము పార్క్ చేసిన దగ్గర నుంచి బీచ్కి కొంచెం దూరం డిస్టెన్స్ ఉంది. సో పార్క్ చేసి వచ్చాం అనమాట నడుచుకుంటూ బీచ్కి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళే మధ్యలో ఈ పాత్వేలా ఉంది కదా, అక్కడ వ్యూ సైడ్ ఉన్న చెట్లు అంతా కొంచెం బాగుందనమాట. ఫోటోషూట్ అట్లా చేసుకోవడానికి బాగుండిద్ది అన్నట్టు అనిపించింది. బట్ అంత ఫోటోషూట్ అంత రెడీ అయ్యి ఏం వెళ్ళలేదు, జస్ట్ బీచ్ కోసం అని చెప్పి. అండ్ జనాలు ఇట్లా వేసుకొని బైక్స్ డిఫరెంట్గా కొంతమంది గేమ్స్ ఆడుకుంటూ అట్లా ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ నాకు బాగానే నచ్చింది. అంటే కొన్ని బీచెస్ మొత్తం ట్రాష్ అంతా వేసేసి అట్లా కాకుండా కొంచెం బాగానే ఉంది. అంటే సూపర్ నీట్ అని కాదు, బట్ బాగుంది. అండ్ జనాలు కూడా బాగానే ఉన్నారు, కొంచెం హ్యాపీనింగ్ లాగా అట్లా బాగానే అనిపించింది అనమాట. కొంచెం సేపు వ్యూ చూసుకున్న తర్వాత కూర్చొని తినేసి, అంటే అప్పటికి జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఆకలి మీద ఉన్నాం కాబట్టి కూర్చొని కొంచెం తినేసి తెచ్చుకున్నవి. అండ్ ఫొటోస్, ఆబ్వియస్లీ ఫొటోస్ వీడియోస్ కొంతసేపు అట్లా షో ఆఫ్ ఫొటోస్ దిగేసేసి మేము రిటర్న్ వెళ్ళామన్నమాట. నెక్స్ట్ క్లిప్స్ అన్నీ అవే ఉంటాయి, దిగిన వీడియోస్ లేకపోతే అట్లా అన్ని బీచ్ వ్యూలో. అండ్ అదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. అంటే ఫైనల్గా మేము కొంచెం డార్క్ అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ అదంతా కూడా అటు సైడ్ వెనక ఉంటే చూసాము కొంచెం నడిచి, బట్ ఏవి రైడ్స్ అవేమి ఎక్కలేదన్నమాట. అండ్ యా, ఇక్కడ ఇలా బర్డ్స్కి వాళ్ళు ఫుడ్ వేస్తున్నారనమాట అక్కడ. అవన్నీ బాగా కిందకి వచ్చినాయి, తగులుతాయేమో వస్తాయేమో మన దగ్గరికి అన్నట్టు అనిపించింది. బట్ వ్యూ అయితే చాలా బాగుందనమాట. యా, నెక్స్ట్ క్లిప్లో నేను బీచ్ వేవ్స్ అదంతా సౌండ్ బాగుంటుంది కాబట్టి ఆడియో ఉంచుతున్నాను అనమాట. సి ఇండియా అలాగా చీకటి పడిపోయే వరకు బీచ్లో ఫొటోస్ వీడియోస్ తీసుకొని టైం స్పెండ్ చేసామన్నమాట. అప్పటికే ఇంకా సమ్మర్ కాబట్టి చాలాసేపే ఉంది కాబట్టి లైటింగ్ ఎక్కువ టైమే స్పెండ్ చేసాం బీచ్లో.
అండ్ దెన్ ఇక్కడ వెనక మేము వచ్చిన స్టార్టింగ్లో ఇక్కడ లైటింగ్ అవేం లేదనమాట. కొంచెం ఇట్లా షేడీ అయిన తర్వాత లైటింగ్ అంతా వేసి మన సైడ్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ఇంక ఎగ్జిబిషన్ అన్నట్టే చెప్పొచ్చు. ఒక మినీ చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. లైక్ ఫుడ్ స్టాల్స్, ఈ రైడ్స్ ఉంటాయి కదా, జెయింట్ వీల్స్ అవన్నీ. సో మేమైతే బీచ్ కోసం వచ్చాము కాబట్టి అక్కడ ఎంజాయ్ చేసాము. ఈ రైడ్స్ అవన్నీ ఏం ప్రిఫర్ చేయలేదు. జస్ట్ చూసి అదంతా కొంచెం తిరిగి వాక్ చేసి వెళ్ళామన్నమాట. సో రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఫుడ్ స్టాల్స్, వీళ్ళ ఫుడ్స్ మనం తినలేము కూడా, రకరకాలుగా ఉంటాయి, ఏవేవో మనకు తెలియని ఐటమ్స్. సో బెటర్ ఎందుకులే అని చెప్పి మేము ప్రిఫర్ చేయలేదు. అండ్ దట్టు అప్పుడే తినున్నాం కాబట్టి. అండ్ దట్ వాజ్ మై బీచ్ డే. అలా అయింది. అండ్ నెక్స్ట్ డే క్యారలినాలో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే దానికి వెళ్ళి, సో దట్ అది కూడా కవర్ అయినట్టు స్టార్ట్ అయ్యాము. అండ్ రెక్కడిలో కూడా ఇలాగే కొంచెంసేపు వర్షం పడింది. ఐ ఎంజాయ్. డ్రైవ్ చేసే వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు. అండ్ ట్రిప్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడు మనం ఇట్లా ఇంట్లోనే లేకపోతే ఇట్లా వర్క్ ప్రెషర్లో లేకపోతే అట్లా ఏదో అసైన్మెంట్స్ అట్లా ఇట్లా ఉంటాయి కాబట్టి వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్లా ఫ్రెండ్స్ దగ్గరకో లేకపోతే ఇక్కడ ఇంత దూరం వచ్చి ఉంటున్నందుకు ఫ్యామిలీ రిలేటివ్స్ అట్లా వెళ్ళడానికి స్కోప్ లేదు కాబట్టి ఫ్రెండ్సే మనకు ఫ్యామిలీ కాబట్టి అలా వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వస్తే కొంచెం రిఫ్రెషింగ్గా మళ్ళీ స్టార్ట్ చేయడానికి వర్క్ ఎనర్జీ అంతా వచ్చి బాగుండిద్ది అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే అది కూడా మేము క్యాంపింగ్కి వెళ్ళి కొంచెం అక్కడ ట్రెక్కింగ్ అదంతా వెళ్ళామన్నమాట. అది కూడా నేను అప్లోడ్ చేశాను. ప్లీజ్ టు వాచ్ దట్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.